ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖున మరి శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే సింహంలో కేతువు, కన్యలో కుజుడి యొక్క సంచారం, అలానే రాహు కుంభరాశిలోను, అలానే మనకి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల మరి శని వక్రగతిలోకి వెళ్ళటం వల్ల కూడా ఫలితాలు అనేవి మారిపోతాయి. శని మీనరాశిలో ఉన్న ఆ మీనరాశిలోనే వక్రస్థితి పొందటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే, గురువు అతిపెద్ద గ్రహాలైన గురువు శుక్రుడు గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే, గురువు ఎవరి రాశి నుంచి అయినా కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ స్థానం 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలానే ప్రతి గ్రహం కూడా వాళ్ళ రాశి నుంచి ఒక్కొక్క ఫలితం అనేది ఇస్తుంది. అలానే కుజుడు, రాహు, కేతువు, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇవ్వటం, అలానే 2, 4, 6, 11 స్థానాల్లో కూడా బుధుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చక్కగా చూసుకుని ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో మన కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా రాస్యాధిపతి బుధుడు లాభస్థానంలో ఉండటం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, వ్యాపార రంగంలో మనం ముందుకు వెళ్ళొచ్చు. అలా నూతన వ్యాపారాలు కానీ భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది. హైదరాబాద్ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి హైదరాబాద్, లేదా గుంటూరు నుంచి విజయవాడ, రాజమండ్రి, ఎక్కడొక్కడ వ్యాపార విస్తరణ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాపార విస్తరణ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే పట్టిందల్ల బంగారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రాస్యాధిపతి అలానే దశమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఇక్కడ మిగతా గ్రహాల యొక్క మనం కలయిక చూసుకుంటే, శని వక్రగతిలో ఉన్నాడు. శని వక్రగతి అంటే మనకు పంచమాధిపతి షష్టమాధిపతి కలిపి ఏదైతే సప్తమంలో ఉండి శని వక్రగతిలో ఉన్నాడో ఆ శని వక్రగతి వల్ల మనకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యం అనేది గతం కంటే కూడా ఇప్పుడు కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పనులు కూడా కొంత వేగవంతం కావటం, పనుల్లో హై స్పీడ్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గతంలో ఏదైతే దగ్గరికి వచ్చినట్టు వచ్చి పనులు ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత శని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యం గతం కంటే కూడా కొంత మంచి ఫలితాలు సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బుధుడు బాగున్నాడు, నిజంగా శని కూడా వక్రస్థితిలో రావటం వల్ల 137 రోజుల పాటు శని మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. దాని తర్వాత వీళ్ళకి 6వ స్థానం రాహు యొక్క సంచారం ఉన్నారు. 6వ స్థానం రాహు కూడా చాలా మంచివాడు. ఎందుకంటే ఏదైనా సరే గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ రెండింటినీ కూడా నేను చెప్తా. నాయకంటి గారు రెండింటినీ కూడా బేరీజ్ వేసుకొని చెప్తా నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే అబద్ధం ఎప్పుడు కూడా అసత్యం అనేది చెప్పకూడదు, నిజాన్ని చెప్పాలి. నిజాన్ని చెప్తే మీరు జాగ్రత్త పడతారని మా ఉద్దేశం. ఎప్పుడు కూడా అబద్ధపు ముసుగులు ఎప్పుడు ఉండకూడదు. 6వ స్థానంలో రాహు కూడా మంచివాడే, మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విషయం. నేను ఇందాక చెప్పే 3, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడని. ఈ రాశి నుంచి మీరు చూసుకునేటట్టయితే రాహు ఎక్కడున్నాడు? 6లో ఉన్నాడు, కుంభంలో ఉన్నాడు. రాహు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? నరదృష్టి పోతుంది, శత్రువులు మిత్రులుగా మారిపోతారు, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే రోగాలు అనేవి వాళ్ళకి డిక్రీజ్ అవుతాయి, అంటే తగ్గిపోయే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, అలానే విదేశాల్లో పెట్టుబడులతో పాటు ముఖ్యంగా
విద్య అంటే విద్యార్థులు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ రావటం, విదేశాల్లో వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళకి నెరవేరే అవకాశం ఉంటే, ఉద్యోగస్తులు కూడా కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ రాహు బాగున్నాడు, శని బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. మిగతా గ్రహాలు మనం చూద్దాం. మిగతా గ్రహాల్లో దశమంలో గురువు ఉన్నాడు. అంటే చతుర్థాధిపతి సప్తమాధిపతి కలిపి, అక్కడ చతుర్థాధిపతి గురువే, సప్తమాధిపతి గురువే వీళ్ళకి, ఈ రాస్యాధిపతికి వాళ్ళకి. అయితే దశమ స్థానంలో ఉంటే నష్టం జరిగేది ఏమీ లేదు వీళ్ళకి. ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు పుంజుకునే అవకాశం అనేది ఉంటుంది. కొద్దిగా పొదుపు పాటించడం చాలా మంచిది. విచ్చలుడిగా ఖర్చు చేయకూడదు. దేనికి ఖర్చు చేయాలో, దానికి ఏది ఇంపార్టెంటో దానికి ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచిది. అలానే ఇక్కడ శుక్రుడు అంటే ద్వితీయాధిపతి, వీళ్ళకి భాగ్యాధిపతి కలిపి దశమంలో శుక్రుడు ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అంటే వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటారు, కొనుగోలు చేయరు, కానీ వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. డబ్బులో కొంత పొదుపు పాటించాలి. విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనేది మంచిది కాబట్టి వివాహ ప్రయత్నాలు ఏది పడితే అది సంబంధాన్ని చూసుకోవద్దండి. అలానే బంగారు ఆభరణాలు, దుస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేసే అవకాశం, ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే వీళ్ళకి ద్వితీయాధిపతి అలానే అష్టమాధిపతి జన్మంలో ఉన్నాడు. ఏం జరుగుతుంది? వాహనాల మీద వెళ్ళేటప్పుడు వీళ్ళకి ప్రమాదం జరగదు, కానీ వాహనానికి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి ఏమీ కాదు, వీళ్ళు సేఫ్ సైడ్లోనే ఉంటారు. వాహనానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు చాలా స్లోగా నడపడం చాలా మంచిది. అతి వేగంగా నడపడం అనేది మంచిది కాదు. కొన్ని కోర్టు సమస్యలు వెంటాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో అనుబంధాన్ని పెంచుకోండి, తుంచుకోవద్దండి. ఏదో ఆయన చెప్పినాడు, అన్న చెప్పినప్పుడు తమ్ముడు, తమ్ముడు చెప్పినట్టు అన్న. అలానే అక్కా చెల్లెళ్ళ మధ్యలో కూడా, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో కూడా వాళ్ళకి ఎలిగేషన్స్ లేకుండా, డిస్ప్యూట్స్ లేకుండా, అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు లాంటివి లేకుండా జాగ్రత్త పడటం అనేది మంచిది. అలానే భార్యాభర్తల మధ్యలో కూడా ఏకాభిప్రాయానికి వీళ్ళు కృషి చేసి ముందుకు వెళ్ళాలి. అనవసరమైన రాద్ధాంతాలు చేసుకోకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని గ్రహాలు బాగున్నాయి నిజంగా. ఆ గ్రహాలు ఏమిటి అంటే బుధుడు, అలానే శని, రాహు, ఈ 3 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు కొంత మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళకి రవిగ్రహం కూడా చాలా బాగుంది. ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే రవి, బుధుడు, శని, రాహు, ఈ 4 గ్రహాలు చాలా బాగున్నాయి. రవి వల్ల కూడా నూతన ఉద్యోగాల్లో చేరటం, ఉద్యోగంలో లాభం కలగటం, ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ డబ్బును మటుకు విచ్చలవిడిగా ఖర్చు చేయొద్దండి. విచ్చలవిడిగా ఖర్చు చేయటం అంటే ఈ మధ్యకాలంలో పెట్టిన దానికి మనం పెట్టట్లేదు. నిజం చెప్పాలంటే మనం పెట్టేది ఏదైతే ఉంటుందో దానికే పెట్టాలి, పెట్టని దానికి మనం పెట్టుబడి పెట్టుకోకూడదు. ఆ విషయంలో మటుకు కొంత జాగ్రత్త ఉండాలి. నేను చెప్పే రెమెడీస్ మీరు పాటించండి. ఆ రెమెడీస్ వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా, ఈ రాశులందరూ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కానీ, అలానే ఆరోగ్యం పరంగా కానీ, విద్య పరంగా కానీ, ఆలోచనల పరంగా కానీ, ప్రమాదాల పరంగా కానీ, అలానే ప్రతి విషయం కూడా ఆలస్యం కాకుండా ఉండాలి అనంటే కొన్ని రెమెడీస్ అనేవి మనం ఖచ్చితంగా ఆ నెలలో పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. తప్పులేదు. రెమెడీస్ అనేవి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారం అనేది బర్త్ చార్ట్తో సమానం కాదు. గోచార ఫలితాలు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కృషి చేస్తున్నా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలంటారు. అంటే మనం కృషి తగ్గట్టు ఫలితం అనేది ఉండాలి. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఎంత విషయంలో కూడా మన నెగిటివ్ నిజంగా తెలుసుకోవాలి. ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. ఎప్పుడు కూడా రాశిఫలాలు చెప్పేటప్పుడు పాజిటివ్ ఉండాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్ చేసుకోవాలి. అందువల్లే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడొగడు అంటాడు. అంటే పూర్ణత్వం అనేది మనం సాధించాలంటే నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఏమిటంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, అలానే హోమాలు లాంటివి తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నెలలో మీరు చేసే రెమెడీస్ అనేవి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనంటే
మనకి ఈ నెలలో శ్రావణ మాసంలో నాగుల చవితి వస్తుంటుంది. ఈ నాగపంచమి రోజున అందరూ కూడా పుట్టలో పాలు పోయటం, 2 జంట సర్పాలను దానం చేయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాగపంచమి రోజున సర్పదానం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెలలో గురుపుష్యమి యోగం అనేది ఉంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ, అలానే ఏదైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్, ఉద్యోగం నిలకడ లేదా, స్థిరత్వం లేదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటము, అలానే గురువుని యొక్క ఆరాధన చేయటం, శనగలు అలానే గోధుమలు దానం చేయటం, గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం, అలానే పసుపు వర్ణం గల జాకెట్ పీసు దానం చేయటం, అలానే సూర్య నమస్కారాలతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని చదవండి. ఎవరికైనా సరే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, ఆ శుక్రవారం రోజున, ఈ శ్రావణ శుక్రవారం రోజున, వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అలానే మహాదేవే చ విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ శుక్రవారం రోజున తప్పకుండా బొబ్బర్లు, అలానే ఎల్లో కలర్ పీసు, అలానే బ్రాహ్మణుడికి దానం చేయండి. దానం చేయటం, అలానే ఆ రోజున వీలైతే కన్యాపాశుపతాస్త్రం, వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. ప్రమాదాలు జరుగుతున్నాయా, మరి కుజుణ్ణి శనిని ఆరాధన చేయండి. ఈ శ్రావణ శనివారం రోజున తప్పకుండా శని ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాపాతం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళు ఆరాధన చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషా విదే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టండి. మనసుకు శాంతి లేదా, మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున చంద్రుణ్ణి ఆరాధన చేయండి. ఇలాగా ఇంటిలో కూర్చొని చంద్రగాయత్రి మంత్రాన్ని చదవండి. క్షీరపుత్రాయుధి అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్. కోర్టు సమస్యలు ఉన్నవాడు కుజుణ్ణి ఆరాధన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు శని, రవి, కుజుడిని ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, నాకు బీపీ షుగర్ కంట్రోల్ లేదు అనే వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీయుతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చదవండి. అలానే మనస్సుకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ, పరాలసిస్ కానీ వస్తే శిరోకంఠపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వ్యక్తులకి వివాహం కావట్లేదు అనే వ్యక్తులు అబ్బాయి కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయి వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. తప్పకుండా ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు మీరు అన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించండి. పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. నేను చెప్పే ఎప్పుడైనా సరే ఫలితాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్న ఫలితాలు మాత్రమే చెబుతాను. ప్రజలందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా, నాయకంటి గారి రాశి ఫలితాలు చూసే వ్యక్తులందరికీ కూడా నేను ఒక సమాధానం చెప్తాను. నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అబద్ధ భావాలు ఎప్పుడు కూడా నిజంగా ఉండదు. అబద్ధం అంటే తనను తాను మోసం చేసుకున్నట్టు అర్థం. నేను చెప్పే గ్రహాలు వాళ్ళ రాశి సంబంధించిన గోచారం అనే 20% మాత్రమే ఫలితం ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటుందో బాగుంటుందో తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో కానీ, వివిధ ఋషులు రచించిన గ్రంథాల్లో కానీ, నేను కూడా దాదాపు 15 గ్రంథాలు రచించాను, రైటర్ని కూడా. అందువల్ల గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటే మన రాశి నుంచి మనం గోచారీత్యా చూసుకునేటప్పుడు ఏ రాశి ఫలితాలు ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలు మాత్రమే మనకు బాగున్నట్టు. వేరే గ్రహాలు నేను చెప్పినవి చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చెప్తాను, ఆ గ్రహాలకి మన నివారణ మార్గాలు కూడా నేను చెప్తాను, అవి పాటించండి. నిజాన్ని తెలుసుకోండి, మీరు మోసపోవద్దండి. ప్రతి గ్రహం బాగుందంటే నేను చెప్తే బాగున్నట్టు, బాగలేదు అంటే బాగలేనట్టే. ఆ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన.